అంటున్నాం. ఎవరి స్వలాభం కోసం 1,50,000 కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏముంది? వాడోడు ఉన్నాడు చిల్లరగాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. అరే అవులే, 50 ఏళ్ళు కాంగ్రెస్ మీ కాంగ్రెస్ అధికారంలో ఉందిరా. ఫ్లోరైడ్ బాధితుల గురించి ఒక్కనాడైనా మాట్లాడిన దాఖలు ఉన్నాయిరా? అవులే, ఈరోజు మాట్లాడుతున్నాం ఫ్లోరైడ్ బాధితుల కోసం అట, మూసి ప్రక్షాళన అట, ఏదేదో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు అవులేగాడు. కొంచెమైనా సబ్జెక్ట్ తెలిసి మాట్లాడలేదు. 50 ఏళ్ళు పాలన ఉన్నప్పుడు వాళ్ళని గురించి పట్టించుకొని సన్నాసి ఇవ్వాలన్నట వీడు ఫ్లోరైడ్ బాధితుల గురించి మాట్లాడుతున్నాడు. తెలివి ఉండాలి కదా కొద్దిగా ఒక విషయం మాట్లాడేటప్పుడు. కేసీఆర్ గారు ఒక అధికారంలోకి వచ్చిన 6-7 సంవత్సరాల్లోనే ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా నాశనం చేసి ప్రజలకు అవసరమైనటువంటి తాగునీరు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఒక్కసారి చరిత్ర తిప్పి చూసుకోండి. కేంద్రం కూడా ఇది కేసీఆర్ గారితోనే ఈ ఫ్లోరైడ్ సమస్య అనేది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మంచినీటి ద్వారా ఫ్లోరైడ్ సమస్య అనేది రూపుమాపు వేసి ఈ ఘనత అనేది కేసీఆర్ గారికి దక్కుతుంది 100%.